అందరికీ వందనాలు. వాగ్దాన ఫలమునకు స్వాగతం. ఈనాటి ధ్యానము కొరకై దేవుని పరిశుద్ధ గ్రంథములోంచి మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనాన్ని మనము ధ్యానము చేసుకుందాం. దేవుడు నా ప్రార్థన ఆలకించెను. దేవుడు ఈ లేఖనంలోంచి మనతో మాట్లాడును గాక. ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుని యొక్క లేఖనం ఇలాగ సెలవిస్తూ ఉంది. మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. భక్తునికున్నటువంటి విశ్వాసము, ఈ గ్రంథకర్త సెలవిస్తున్నటువంటి మాట, మన దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోక, కన్నీరు వచ్చినప్పుడు దిగజారిపోక, అపజయాలు బలహీనతలు వచ్చినప్పుడు కృంగిపోకుండా ఉండండి. మన దేవుడు మనకు సహాయము చేసేవాడు. నీవు అడిగినది దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు అని ఇక్కడ భక్తుడు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. పిల్లలు లేక అల్లాడిపోయినటువంటి హన్నా ప్రార్థన దేవుడు విన్నాడు కదా. మీరెందుకు తొందరపడుతూ ఉన్నారు? మీ ఆశను ఆయన తీర్చకుండా ఉంటాడా? మీ యొక్క కోరికను ఆయన నెరవేర్చకుండా విడిచిపెడతాడా అంటున్నాడు భక్తుడు. బలహీనతతో బాధతున్నటువంటి హిజ్కియా యొక్క మనవిని దేవుడు విన్నాడు. ఆయనకు ఇంకా 15 సంవత్సరాల ఆయుస్సును పెంచాడు. మీరు బలహీనతలు వచ్చినప్పుడు ఎందుకు కృంగిపోతున్నారు? మన దేవుడు బలపరిచేవాడు, మన దేవుడు స్వస్థపరిచేవాడు, బాధల నుంచి నిన్ను విడిపించేవాడు, కన్నీటి నుంచి, కష్టం నుంచి మనల్ని తప్పించేవాడు మనకున్నాడు. అంతేకాదు, ఒంటరిగా మిగిలిపోయిన, ఈ ఎడారిలో అల్లాడిపోయిన హాగరు యొక్క మనవిని దేవుడు విన్నాడు. నీ జీవితంలో కూడా నువ్వు ఎక్కడైనా ఒంటరిగా ఉండిపోతే, ఓడిపోయినటువంటి పరిస్థితులు నువ్వు ఉంటే, ఆ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. తన కుమారుడి కొరకు ఏడ్చినప్పుడు ఆ తల్లి యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు, ఆ తల్లి యొక్క మనవిని ఆలకించిన వాడు, తల్లి యొక్క ప్రార్థన ఆలకించిన వాడు, మన ప్రార్థన కూడా ఆలకించి మన పిల్లలకు సహాయమును చేస్తాడు. మన పిల్లలకు ఎప్పుడు ఏమి కావాలో అది దేవుని సన్నిధిలో మనం అడిగితే, ఆ ప్రభువు మన ప్రార్థన ఆలకించి మన పిల్లలకు సమస్తాన్ని సిద్ధము చేస్తాడు. అది ఆహారమైనా, వస్త్రాలైనా, ధనమైనా, జ్ఞానమైనా, ఉద్యోగమైనా, విజయమైనా, అది ఏదైనా కానీ దేవుడు తప్పక తన సహాయాన్ని మన పిల్లలకు అందిస్తాడు. మనము చేయవలసిన పని ఏమిటంటే, ఆయనకు మనవి చేయడము, మొరపెట్టడము. ఈ భక్తుని వలె దేవుని యొక్క కృప మీద ఆధారపడము, విశ్వాసముతో ఆయన సన్నిధిలో మనము నడవడము. అప్పుడు దేవుడు మన పిల్లలకు సహాయంనిస్తాడు. ఒక తల్లి తనకు 7 కొడుకులు ఉంటే, వారు పండుకున్న తరువాత నిద్రపోతున్నప్పుడు వారి దగ్గరకు వెళ్ళి వారి తలల మీద చేతులుంచి, ప్రభువా, ఈ పిల్లలను మరి 7 దేశాలకు వెళ్ళి సువార్తను ప్రకటించు సాధనాలుగా నువ్వు వాడుకో, ఒక్కొక్కరిని ఒక్కొక్క దేశానికి మిషనరీగా నువ్వు పంపించు తండ్రిని ప్రార్థన చేస్తే, వారు పెరిగి పెద్దయిన తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించి తల్లి ప్రార్థన చేసినట్టుగా ఆ పిల్లలందరూ కూడా విదేశాలకు వెళ్ళి సువార్తను ప్రకటించారు. ఈ మాటలు వినుచున్న నా ప్రియమైన స్నేహితుడా, నా ప్రియమైన దేవుని బిడ్డ, నీవు నీ పిల్లల కోసము ఏదైతే అడుగుతూ ఉన్నావో, నీ జీవితం కోసము, నీ కుటుంబం కోసము ఏదైతే మనవి చేస్తూ ఉన్నావో, అది ఖచ్చితంగా ప్రభువు నీకు ఇస్తాడు. నీవు నమ్మాలి, అటు ప్రార్థన చేయాలి. కీర్తనలో 4వ కీర్తన 3వ వచనంలో, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. మన దేవుడు మొరపెట్టినప్పుడు ఆలకించడానికి సిద్ధముకున్నాడు. 34వ కీర్తన 6వ వచనంలో, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించునని అక్కడ వ్రాయబడి ఉన్నది. విలాప వాక్యములు 3వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే, తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయ చూపును అని దేవుని యొక్క లేఖనం అంటుంది. నీవు ఆయనను ఆశ్రయించు, దేవుడు నీకు తప్పక సహాయం చేస్తాడు. నీవు ఆయనను వెతుకు, ఆయన నీకు దయను చూపుతూ ఉంటాడు.
నీ బ్రతుకులు అద్భుతాన్ని జరిగిస్తాడు. అది ఎంతటి గొప్ప కార్యానైనా ఆయన చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. మనము ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేయడమే. కార్యమును చేసేవాడు మన ప్రభువే. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనంలో ఒక రాజునకు ఒక ఉత్తరాన్ని ప్రక్కరాజు పంపించాడు. ఆ ఉత్తరాన్ని తీసుకుని నేరుగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళాడు రాజు. అక్కడ దానిని విప్పి అక్కడ పరిచి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రభువా, ఈ రాజు బలమైన వాడు. ఈ రాజు మా మీదకి వస్తానని, ఈ రాజు యుద్ధము చేస్తానని, మమ్మలను నాయనా ఓడిస్తానని వాడు కేకలు వేస్తూ ఉన్నాడు. నన్నే కాదు, మరి పరలోకమందు ఉన్నటువంటి నిన్ను కూడా హేళనగా మాట్లాడుతున్నాడయ్యా అని మనవి చేసి, ప్రభువా మాకు విజయాన్ని, మాకు సహాయము చే, మాకు ధైర్యాన్ని, మాకు యుద్ధాన్ని నేర్పించు, మాకు శత్రువును ఎలాగ ఓడించాలో నేర్పించు అని మనవి చేయగానే అక్కడ వ్రాయబడి ఉంటుంది 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే, నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు ఏ స్థితిలో దేవునికి మొరపెట్టినా దేవుడు అంటున్నాడు, నేను నీ ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాను. ఈ రాజు యొక్క మనవి అంగీకరించిన దేవుడు ఈ మాటలు వినుచున్నటువంటి నీ బ్రతుకులో కూడా నీవు చేస్తున్నటువంటి మనవిని ఆయన ఆలకిస్తాడు. నీ ప్రార్థనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. నీవు అడుగు, నేను ఇస్తానని వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు. నీవు కూడా నీ యొక్క పరిస్థితిని దేవునికి చెప్పుకుని ప్రార్థన చేయి. దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. దేవా, నా పరిస్థితి ఇది, నాకున్నటువంటి అప్పులు ఇవి, నాకున్నటువంటి బలహీనత ఇది, నాకున్న శత్రువుల పరిస్థితి ఇది, నీవే నాకు సహాయము చేయమని దేవుణ్ణి అడుగు. ఆ ప్రభువు నీకు సహాయము చేసి నిన్ను కాపాడుతాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీకు ఏది అవసరమో అది నీకు ఇచ్చి నేను దీవించి ఆయన దీవెనలతో నింపుతాడు. అటువంటి ధన్యత దేవుడు ఈ మాటలు వినిచినటువంటి నీకు అనుగ్రహించును గాక. ఆమేన్.